వెల్కమ్ టు లైఫ్ అండ్ స్టైల్. ఏంటండి మరీ అంత డల్గా ఉన్నారు? మీరే కాదులేండి, ఈ మధ్య చాలామంది ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఏదో తమ ఇళ్లలో అద్దెకి దిగాయన్నట్లు ఫీల్ అయిపోతూ మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళతో మనకి ఎందుకు అనుకోకుండా వారి మనశ్శాంతి కోసం ఒక 2 మాటలు మాట్లాడుకుందాం రండి. సరే, ఇక లైఫ్ అండ్ స్టైల్ స్టార్ట్ చేద్దాం. ఈ పోటీ ప్రపంచంలో మనశ్శాంతిగా బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మంది. అధికారం కోసం కొంతమంది, ధనదాహంతో కొంతమంది, ఆరోగ్య సమస్యలతో మరికొంతమంది, కుటుంబ సమస్యలతో మరికొంతమంది మనశ్శాంతికి దూరమై జీవిస్తున్నారు. అయినా జరిగేదేదో జరక్క మానదు అనే సత్యం తెలిసి కూడా ఎందుకండి మనశ్శాంతి లేకుండా ఆలోచించి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటారు? సరే, దీనిపై ఇంకాస్త మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు అందమే ఆనందం సెగ్మెంట్లో బిజీ లైఫ్లో ఫేషియల్కి టైం లేని వాళ్ళు ఈ క్లీనప్ ట్రై చేయొచ్చు. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అందమే అందం. నిజంగా అమ్మాయిలకి అందమే అందం కదండి. అందుకే ఆ అందాన్ని కాపాడుకోవడం కోసం మంత్లీ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అలా చేసే ప్రాసెస్లో ఒకటైందే క్లీనప్. ఈ క్లీనప్ కనుక మనం మంత్లీ చేయించుకుంటే మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ పోవడంతో పాటు గ్లో కూడా వస్తుందంట. అందుకే ఈరోజు నేను మీకు ఆ క్లీనప్ని ఎలా చేయాలి అనేది చూపించడానికి రెడీగా ఉన్నాను. అందుకే బంజారా హిల్స్లో ఉన్న సిజర్స్ పార్లర్కి వచ్చేసాను. అండ్ ఇప్పుడు మనతో పాటు బ్యూటీషియన్ సునీత గారు ఉన్నారు. సో మరి ఈ క్లీనప్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఆమె చూపించడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ ద షో. హాయ్ సునీత గారు, హౌ ఆర్ యూ? ఓకే, సో ఫస్ట్ ఈరోజు మాకు క్లీనప్ చూపించబోతున్నారు కదా. ఫస్ట్ క్లీనప్ స్టార్ట్ చేసే ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు మీరు? ఫస్ట్ క్లీనప్ చేసే ముందు మన క్లయింట్ ఫేస్ చూసి తను ఐబ్రో పెన్సిల్, ఐ లైనర్, లిప్స్టిక్ ఏమేమి పెట్టుకున్నారో అవన్నీ క్లీన్ చేయాలి. ఓకే, దాని తర్వాత మనం క్లీనప్ స్టార్ట్ చేయాలి. ఓకే, జనరల్గా అసలు క్లీనప్ ఎందుకు చేయించుకోవాలి? క్లీనప్ వచ్చేసి ఏజ్ ఆఫ్ 16 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో దాంతో మనకి వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనమాట. ఫేషియల్స్ చేస్తే అందరి ఏజ్ గ్రూప్స్కి ఫేషియల్ స్టార్ట్ చేయలేము. సో క్లీనప్ వచ్చేసి ఏజ్ ఆఫ్ 16. సో యంగ్ గర్ల్స్ దగ్గర నుంచి వీ కెన్ స్టార్ట్. ఓకే, సో ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా? ఓకే, సో ఏంటి అది? ఫస్ట్ క్లెన్సింగ్ మిల్క్. ఓకే, క్లెన్సింగ్ మిల్క్ తీసుకొని డైరెక్ట్ అంతా రిమూవ్ చేస్తాము. ఈ క్లెన్సింగ్ మిల్క్ని ఫస్ట్ అప్లై చేసిన తర్వాత లైక్ ఫేస్ మీద ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో క్లెన్సింగ్ మిల్క్ అప్లై చేశాక కాటన్ తీసుకొని ఐ లైనర్స్ ఉంటే జస్ట్ ఇలా అని ఐ లాషెస్ మీద రిమూవ్ చేయాలి. ఓకే, ఐబ్రో పెన్సిల్ ఆల్సో ఇలాగే రిమూవ్ చేస్తాం. లిప్స్టిక్ వచ్చేసి ఓకే ఓకే దెన్ క్లెన్సింగ్. ఓకే, తర్వాత స్క్రబ్. క్లయింట్కి స్క్రబ్ అంటే స్క్రబ్ ఎందుకంటే డెడ్ స్కిన్, బ్లాక్ హెడ్ రిమూవల్ ఇదంతా రిమూవ్ చేయడానికి మనము రఫ్నెస్, సో లేయర్ మీద ఉన్న డర్ట్ అంతా పైకి వచ్చేస్తుంది. సో దాంతో మనం స్క్రబ్బింగ్ ఇచ్చి క్లీన్ చేయాలి. జనరల్గా స్క్రబ్ ఏది యూజ్ చేస్తూ ఉంటారు? స్క్రబ్ వచ్చేసి ఇప్పుడు మన డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, ఆయిలీ స్కిన్ వాళ్ళ స్కిన్ టైప్స్ డిపెండ్ అయ్యి మనము ఎక్కువ యూజ్ చేస్తుంటాం. సో మేమైతే అన్ని హెర్బల్. ఓకే, సో అన్ని హెర్బల్, వీటి వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. ఏ స్కిన్ టైప్ కన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో స్క్రబ్ యూజ్ చేసిన తర్వాత మసాజ్ కూడా చేస్తారనుకుంటా కదా? ఒక 2 minutes మసాజ్. ఎందుకంటే లేయర్ మీద అంతా మూవ్మెంట్ ఉంటుంది, డెడ్ స్కిన్ నుంచి పైకి రావడానికి అదంతా రిమూవ్ అవ్వడానికి మనం చేస్తాం. ఓకే, దీనివల్ల ఇక్కడ ట్యాన్ ప్యాచెస్ ఉంటాయి కొన్ని స్కిన్ టైప్స్కి, లైక్ లిప్ అవుటర్ లేయర్, నోస్ ఎడ్జెస్, ఫోర్హెడ్. సో ఇవి రిమూవ్ చేయడానికి ఎక్కువ స్క్రబ్బింగ్ బాగా ఆ పొజిషన్లో ఇస్తాం అనమాట. స్క్రబ్బింగ్ చాలా స్మూత్గా ఉండాలి బికాస్ ఫేస్ అంతా సెన్సిటివ్గా ఉంటుంది. ఓకే, మనం స్క్రబ్ చేస్తున్న ప్రాసెస్ ఆల్రెడీ స్క్రబ్ రఫ్గా ఉంటుంది. సో మనం హ్యాండిల్ చేసేటప్పుడు స్మూత్గా మసాజ్ ఇవ్వాలి. ఓకే, స్టీమ్ దేనికోసం ఇస్తారు?
చాలా మటుకు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఓకే లైక్ హౌస్ వైఫ్స్ అట్ హోమ్ వల్ల హెరిడిటీ లైక్ హార్మోన్స్ వల్ల డెడ్ స్కిన్ వస్తుంది, బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ కూడా వస్తుంది. ఓకే సో ఇవి బయటికి వచ్చేస్తాయి స్టీమ్ ఇవ్వడంతో. లేయర్ నుంచి పైకి వచ్చేసినప్పుడు మీరు కూడా చూడొచ్చు. అవునవును. సో ఈ బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేస్తాం. ఇది చాలా మటుకు నోస్ మీద, ఈ చిక్స్ మీద, ఓకే ఐబ్రోస్ ఎడ్జెస్, దెన్ చిన్ ఈ పోర్షన్లోనే ఎక్కువ ఉంటుంది. బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ బోత్ ఇది రెండు ఉంటాయి. సో మనం అవి స్టీమ్ ఇస్తే బయటికి పైకి వచ్చేస్తాయి. ఓకే. సో ఈ స్టీమ్ అనేది ఇంకా ఎంతసేపు పెట్టాలి? స్టీమ్ ఒక 2-3 మినిట్సే పెట్టాలి, దానికంటే ఎక్కువ పెట్టకూడదు. ఓకే. సో వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ అప్పుడు మనం ఏమన్నా లైక్ క్రీమ్స్ కానీ ఇంకేమన్నా యూజ్ చేయాలా? ఓన్లీ ఆస్ట్రింజెంట్, ఓకే, యాంటీసెప్టిక్ అవ్వకుండా ఉండడానికి, ర్యాషెస్ రాకుండా ఉండడానికి ఏవి ఓకే యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుంది, ఇవన్నీ పుష్ చేయగానే వస్తుంటాయి. ఎందుకు ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ వస్తాయి అంటారు? కొందరు ఆయిలీ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఒక్కొక్కసారి ఆయిలీ స్కిన్కి కూడా డర్ట్ ప్యాచ్ అలాగే ఉండిపోతుంది. ఓకే. సో దానివల్ల బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ వచ్చేస్తాయి. ఓకే. సో ఇలా వైట్ హెడ్స్ రాకుండా ఉండాలి అంటే మనం ఎన్నిసార్లు ఒకసారి లైక్ 10 to 15 days వన్స్ క్లీనప్ చేయించుకుంటే బెస్ట్. ఓకే. ఆ క్లీనప్ వల్ల మరి స్కిన్ అన్నిసార్లు చేయించుకోవడం వల్ల రఫ్ అవ్వడం కానీ ఏమైనా జరుగుతుంది? బికాజ్ ఇది ఏంటంటే ఓన్లీ మనం హెర్బల్ ప్రోడక్ట్సే వాడుతున్నాం కాబట్టి 10 to 15 days ఇది ఓన్లీ క్లీన్ చేస్తుంది మన ఫేస్. ఓకే. సో మన కెమికల్ క్రీమ్స్ కానీ ఏవి వాడట్లేదు. సో ఇప్పుడు మనం బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసాము, లేయర్లో ఉన్న అన్నింటిలో ఈ బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ బయటికి వచ్చేసాయి. ఓకే. స్క్రబ్బింగ్ ఇచ్చిన వల్ల పోర్స్ అన్ని ఓపెన్ అయిపోయాయి. సో ఇవన్నీ కవర్ చేయడానికి మనం ప్యాక్ యూస్ చేస్తాం. డర్ట్ అంతా బయటికి వచ్చేసింది, స్టీమ్ ఇచ్చి రిమూవ్ చేసేసాం. దెన్ ప్యాక్స్ కూడా ఫేస్ కి తగ్గట్టు ఉంటాయా? అంటే లైక్ స్కిన్ టైప్స్ కి తగ్గట్టు మనం ప్యాక్ చేస్తాం అన్నమాట. ఓకే. ఇది పౌడర్ ప్యాక్ కాబట్టి రోజ్ వాటర్ మిక్స్ చేస్తాం. Okay. క్రీమ్ ప్యాక్ కూడా బాగా థిక్గా ఉంటే రోజ్ వాటర్ మిక్స్ చేస్తాం. ఓకే. ఇది అప్వర్డ్ డైరెక్షన్సే చేయాలి, ఏదైనా ఫేస్ లిఫ్ట్ అవుతుంది. ఓకే. డౌన్వర్డ్ చేస్తే జారిపోతుంది, స్కిన్ జారిపోయి లూజ్ అయిపోతుంది. సో జనరల్గా మనం ఇంట్లో కూడా ఫేస్ ప్యాక్స్ ఇవన్నీ వేసుకుంటున్నప్పుడు ఇలా కేర్ తీసుకోవాలి. ఇంట్లో మటుకు చాలా మటుకు మనం ఫ్రూట్స్ వీటితో ప్యాక్ చేసుకొని ఇంట్లో పీల్ ఆఫ్ పీలర్తో ఆరెంజ్ పీల్ ఇవన్నీతో కూడా మనం పౌడర్ ఫామ్ ట్రై చేసి పౌడర్ ఫామ్ చేసి కూడా పెట్టుకోవచ్చు స్కిన్ టైప్స్కి బట్టి. న్యాచురల్ ఫ్రూట్స్ కదా అన్నీ, సో వాటితో బాగుంటుంది. కానీ దాన్ని యూజ్ చేసే విధానం తెలియాలి. ఏదైనా అప్వర్డ్ డైరెక్షన్సే పెట్టుకోవాలి. ఓకే. ఇలా ప్యాక్ ఎంతసేపు పెట్టాలి? 10 to 15 minutes. ఓకే. ప్యాక్ డ్రై అయిపోతుంది. సో ఈ ప్యాక్ వల్ల ఓపెన్ అయిన హోల్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి, పోర్స్ అంతా క్లోజ్ అయిపోతుంది. జనరల్గా ఈ క్లీనప్ బయట కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అలానే చేసుకుంటే చాలా మంచిది. అదే, ఎందుకంటే ఫేషియల్స్ వాళ్ళకి ఆ ఏజ్కి స్టార్ట్ చేయం కదా మనం. స్కిన్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది ఆ ఏజ్కి, అప్పుడే గ్లో స్టార్ట్ అవుతుంది ఏజ్. ఓకే. ఐ ప్యాడ్స్ కూడా మనము కీరా స్లైస్, కుకుంబర్, ఓకే, పొటాటో స్లైస్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. రిలాక్సేషన్ బాగా అండర్ ఐ బాగా డార్క్గా ఉంటే పొటాటో స్లైస్ ఓకే అలా పెట్టుకుంటే తొందరగా తగ్గిపోతుంది. సో ఒక 10 to 15 minutes క్లయింట్కి మనం రిలాక్సేషన్ ఇస్తాము, లోపల ఐ కూడా రిలాక్స్డ్ అవుతుంది. ఓకే. ఓకే సునీత గారు, 15 minutes అయింది కదా, సో ఇప్పుడు రిమూవ్ చేసుకుందామా? రిమూవ్ చేసుకునేటప్పుడు బాగా డ్రై అయిపోతుంది. సో ఐ ప్యాడ్స్ మీదే ఉంచేసి మనం వాటర్ స్ప్రే చేసేయాలి. ఓకే. ఎందుకంటే కళ్ళ మీద వాటర్ పడకుండా ఉంటుంది. తర్వాత ఐ ప్యాడ్స్ తీసి ప్యాక్ రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేస్తున్నప్పుడు కూడా ఏమైనా డైరెక్షన్స్ ఉంటాయా? అప్వర్డ్ డైరెక్షన్స్, అప్లికేషన్, క్రీమ్ అప్లికేషన్, ప్యాక్ అప్లికేషన్, ఏది మనం ఫేస్ మీద లిఫ్ట్ చేసినా అన్ని అప్వర్డ్ డైరెక్షన్సే ఉండాలి. ఓకే. జనరల్గా ఈ క్లీనప్ రఫ్ స్కిన్, నెక్స్ట్ డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ ఎవరైనా చేయించుకోవచ్చు. ఎవరైనా చేయించుకోవచ్చు. బికాస్ ఇది హెర్బల్ ప్రోడక్ట్ నేను చెప్పినట్టు యాజ్ యూజువల్ నేను ఎందుకు చెప్పాను కదా, మనం కెమికలే యూజ్ చేయట్లేదు. ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా హెర్బల్ కాకుండా మిగతా వేరేవి ఉంటాయి కదా, అలాంటి క్రీమ్స్ కెమికల్ మిక్స్ కానిది ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే ఫినిష్. ఓకే. సో ఇందాకటి మీద ఇప్పుడు కొంచెం వైటిష్గా కనిపిస్తుంది ఫేస్ కూడా, నీట్ గ్లోనెస్ వస్తుంది.
ఓకే అంత డర్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు, బ్యూటిఫుల్ క్లీనప్ ఎలా చేయాలి అనేది చూపించినందుకు. సో చూసారు కదండి, క్లీనప్ ఎంత క్విక్గా ఎంత బ్యూటిఫుల్గా చేసి చూపించారో సునీత గారు. అయితే మీరు కూడా మీ ఫేస్ ఈ పొల్యూషన్ నుంచి తట్టుకుని బ్యూటిఫుల్గా సాఫ్ట్గా ఉండాలి అంటే అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారి, ఒకవేళ టైం లేకపోతే మంత్లీ ఒక్కసారైనా వచ్చి చేయించుకుని మీ ఫేస్ని అందంగా తయారు చేసుకోండి. అండ్ నెక్స్ట్ అందమే అందము ఎపిసోడ్లో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ శ్రావణి సైనింగ్ ఆఫ్. బాయ్. లైఫ్ అండ్ స్టైల్లో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ స్టైల్. మనసులో లేక మనశ్శాంతి దూరమైనప్పుడు మనసైన వారిని మనసారా స్మరించుకుంటే ఆ మనసుకి మనశ్శాంతి చేకూరుతుందట. నిజమో లేదో ఒకసారి మీరే చెక్ చేసుకొని చూడండి. దీనిపై ఇంకాస్త మాట్లాడుకుందాం. నమస్కారం, వనిత విహారానికి స్వాగతం. ఈరోజు ఎస్ఆర్ నగర్లోని మిస్సినర్ షోరూమ్కి వచ్చామండి. మీకు ఏంటంటే మిస్సినర్లో స్పెషల్ ఏంటంటే హాఫ్ శారీ స్టైల్, హాఫ్ శారీస్ మోడల్ అనేది చూద్దామంటే ఇది ఏంటంటే మనకి చూసారు కదా, ఇదేంటంటే మనకి నెట్టెడ్ స్టైల్ తీసుకున్నాం, చున్నీ కాంబినేషన్స్. సో చిన్న బార్డర్ స్టైల్ తీసుకున్నాం. అంటే ఎక్కువగా మనకి ఏంటంటే చిన్న కడీ బార్డర్ లాగా తీసుకొని దీంట్లో వర్క్ కూడా మనకి డిఫరెంట్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ మనకి చిన్న పైపింగ్ స్టైల్లో మనకి చిన్న బార్డర్, అంటే చున్నీ కాబట్టి మనకి చిన్న పైపింగ్ కాంబినేషన్స్లో అలా తీసుకున్నాము. చున్నీ వచ్చేటప్పటికి మనకి నెట్టెడ్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. దీంట్లో అక్కడక్కడ ఏంటంటే కుందన్స్ అనేది ఎలివేటేటప్పటికి కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది హాఫ్ శారీ. ఇది మొత్తం మనకి చున్నీ స్టైల్ ఇలా వస్తుంది అనమాట. 2 సైడ్స్ ఏంటంటే మనకి ఒక పెద్ద బార్డర్ సైడ్, అంటే మనకి ఫ్రిల్స్ పెట్టినప్పుడు మనకి 1 సైడ్ పెద్ద బార్డర్ ఉంటుంది కాబట్టి సో మనం 1 సైడ్ పెద్ద బార్డర్ స్టైల్ తీసుకున్నాం. సేమ్ పళ్ళు కూడా కింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము అదే బార్డర్ మనకి కంటిన్యూ చేసాం అనమాట. ఇలా వస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కాంబినేషన్స్ మనకి కాంబినేషన్స్ అంటే మెరూన్ విత్ తీసుకున్నారు. దీంట్లో గోల్డెన్ కలర్ కాంబినేషన్స్ 2 సైడ్స్ చిన్న బార్డర్లు తీసుకుని మధ్యలో కడ్డీ బార్డర్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేటప్పటికి కొంచెం చున్నీ కూడా మనకి గ్రాండ్గా కనిపిస్తుంది. కింద లంగాకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ఎక్కువ హాఫ్ శారీస్ అమ్మాయిలు ఏంటంటే ఎక్కువగా పట్టు కాకుండా ఇట్లా ఫ్యాన్సీ స్టైల్లో ఇష్టపడుతుంటారు. అలాంటప్పుడు ఏంటంటే మనకి వెల్వెట్లో ఇలా తీసుకున్నాం. వెల్వెట్ మీద మనకి శారీ మొత్తం లంగా మొత్తం కూడా మనకి ప్లెయిన్గా తీసుకొని కిందకు వచ్చేటప్పటికి ఇట్లా మధ్యలో బంచెస్ తీసుకున్నామండి. ఇలా ఆల్మోస్ట్ బంచెస్ అనేది రెడ్ కాంబినేషన్స్లో తీసుకుని దీంట్లో మోతీ వర్క్ అనేది ఫిల్ చేశాను. ఆల్మోస్ట్ మనకి ఈ బంచెస్ ఫుల్ ఉంటుంది. ఈ కుందన్స్ అనేది కూడా మనకి మొత్తం ఎలివేట్ అవుతుంది. సో ఇది లంగా మొత్తం ఇలా వస్తుందండి. కిందకు వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది అనమాట. అదే స్టైల్ మనకి చున్నీకి ఏ టైప్ బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ కింద కంటిన్యూ అవుతుంది. పైన మోటివ్స్ టైప్లో ఇలా తీసుకున్నారు. వచ్చేటప్పటికి ఏంటంటే మనకి బార్డర్ కూడా పెద్ద బార్డర్ బిగ్ సైజ్ బార్డర్లో వస్తుంది. లంగా కూడా మనకి మొత్తం ఫ్రిల్గా ఉంటుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఇది ఫిష్ కట్ టైప్ వస్తుంది. ఇక్కడ మనకి టైట్ ఫిట్టింగ్ స్టైల్లో వస్తుంది. కింద మనకి ఫ్రీ సైజ్లో మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు టీనేజ్ గర్ల్స్ కానీ న్యూ మ్యారీడ్ వాళ్ళు కానీ హాఫ్ శారీస్ బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఆ మోడల్ ఏంటంటే ఈ స్టైల్లో ఉంటుంది. దీని రేంజ్ కూడా మనకి అప్రాక్సిమేట్ మనకి 4500 రేంజ్ పడుతుంది. ఇదే మోడల్ మరొక వెరైటీ చూద్దాం.
శారీస్లో కూడా మనం ఇంకొక కలర్ కాంబినేషన్స్ చూస్తామండి. ఇది ఆఫ్ శారీస్లో మనకి ఏంటంటే ఇప్పుడు నియాన్ కలర్ అనేది చాలా ఫ్యాషన్. ఆ విధంగా మనకి ఏంటంటే లైట్ ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు. ఈ గ్రీన్లో కూడా మన నెటెడ్ స్టైల్ ఆల్టర్నేట్గా వస్తుంది అనమాట, ఫ్యాన్సీ టైప్ వస్తుంది. కింద వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పింక్ కాంబినేషన్స్ అండ్ వెల్వెట్ తీసుకున్నారు. అంటే మనకి ఆఫ్ శారీస్లో కడీ బోర్డర్ స్టైల్లో మనకి ఆఫ్ శారీ బ్లూ కాంబినేషన్స్ వెల్వెట్లో తీసుకున్నారు అనమాట. దీంట్లో కూడా అక్కడక్కడ కుందన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి లంగా కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఎక్కువగా అమ్మాయిలు ఏంటంటే టీనేజ్ గర్ల్స్ కూడా ఎక్కువగా బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అనేది ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు కాలేజ్ ఫంక్షన్స్ వాటికైతే ఇలాంటివి అయితే అనుకోండి చాలా బాగుంటుంది. మనకి ఈ వెల్వెట్ అనేది బ్లూ వెల్వెట్ అనేప్పటికీ మంచిగా కనిపిస్తుంది. దీంట్లో జరీ వీవింగ్ చూసారా, బుటీస్ అనేది ఒక ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకున్నారు. ఆల్మోస్ట్ దగ్గర ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి కంటిన్యూగా లుక్ చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి కిందకు వచ్చినప్పటికి ఏంటంటే గోల్డెన్ కలర్ కాంబినేషన్స్లో ప్యాచ్ స్టైల్లో తీస్తున్నారు. ఈ లంగాలో మనకి హైలైట్ ఏంటంటే ఈ బ్లూ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా మనకి నెట్ కూడా చాలా ఫ్యాన్సీ కదా ఉందా. అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి ఈ నెట్ ఫ్యాన్సీ నెట్ తీసుకున్నామండి. ఈ ఫ్యాన్సీ నెట్ మీద మనకి ఏంటంటే ఈ కుందన్స్ దగ్గర ఇవ్వడం వల్ల ఈ నెట్ మీద మనకి ఎక్కువగా ఎలివేట్ అవుతుంది అనమాట. ఈ పైన నెట్ అనేది మనకి ఎక్కువగా ఏంటంటే కుందన్స్ అనేది గుచ్చుకోవడం సాఫ్ట్గా ఉంటుంది. అదేవిధంగా మనకి లోపల ఇచ్చారు, ఇన్నర్గా ఇచ్చారు. అదేవిధంగా లోపల లైనింగ్ కూడా ఇచ్చడం వల్ల ఏంటంటే మనకి లంగా చాలా ఫ్రీ సైజ్ ఉంటుంది, మూమెంట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ మనకి లంగా మొత్తం కూడా ఫుల్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు అమ్మాయిలకి ఏంటంటే ఎక్కువ ఇంట్రెస్ట్గా మోటివ్స్ అనేది బాగా ఇష్టపడుతుంటారు కాబట్టి మనకి మోటివ్స్ కూడా ఇచ్చారు. సో జస్ట్ సైడ్కి అలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇదే విధంగా దీనికి బ్లౌజ్ ఉందనుకోండి, కాంట్రాస్ట్ కాంబినేషన్స్ తీసుకున్నాం. సో పింక్ అనేది మనకి ఎక్కువగా ఇది చేసుకున్నాం కాబట్టి పింక్ కాంబినేషన్స్లో బెనారస్ బ్లౌజ్ తీసుకున్నారు. సో హ్యాండ్స్కి యాజ్ ఇట్ ఈజ్ అదే ఆల్టర్నేట్గా మనకి బ్లూ విత్ కాంబినేషన్స్లో అట్లా తీస్తున్నారు. లుక్ కూడా మనకి ఏంటంటే బ్లౌజ్ సింపుల్గా ప్యాటర్న్ పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్స్ కింద మనకి చున్నీ సేమ్ మనకి ఇప్పుడు లంగా ఎలా ఇచ్చారో సేమ్ అదేవిధంగా మనకి చున్నీ కాంబినేషన్స్ చూసారు, పింక్ యూజ్ చేస్తాము. పింక్కి కాంబినేషన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి బ్లౌజ్కి ఏ టైప్ బార్డర్స్ తీసుకున్నారో సేమ్ అదే టైప్ బార్డర్లో మనము తీసుకున్నారు. కాంబినేషన్స్ ఏంటంటే కొంచెం ఈ బ్లౌజ్ కాంబినేషన్స్ తగ్గట్టుగా బార్డర్ ఇచ్చేసుకున్నారు అనమాట. అదే బుటీస్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు. 2 కాంబినేషన్స్ ఉంటాయి, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ చిన్న బార్డర్లో తీసుకున్నారు. అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి సేమ్ మనకి లంగాలో ఏ టైప్ బార్డర్ ఇచ్చారో అదే టైప్ బార్డర్ మనకి వెల్వెట్ అనేది తీసుకున్నాము. మనకి పింక్కి ఆపోజిట్గా గ్రీన్ కాంబినేషన్స్ అంటే కింద పింక్ యూజ్ చేసే విధంగా మనకి తీసుకున్నారు. లంగా మొత్తం కూడా అదే స్టైల్లో ఉంటుంది. చున్నీ కూడా ఆల్మోస్ట్ 2 సైడ్స్ కంటిన్యూగా ఉంటుంది. లుక్ కూడా మనకి ఆఫ్ సైడ్స్ కట్టుకున్నప్పుడు చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. మనకి మోడల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మేడం. కాస్ట్ కూడా మనకి 4200 అలా పడుతుందండి. మరో హాఫ్ సారీ చూద్దాం. ఇప్పుడు మనం నెట్లో చూసారు కదండి, అదేవిధంగా మనం క్రేప్ మెటీరియల్లో చూస్తున్నాము. ఇది క్రేప్లో ఏంటంటే చూసారా బ్రిక్ కలర్ కాంబినేషన్స్లో తీసుకున్నాం. సో మెటీరియల్ కూడా మనకి ఏంటంటే ఆఫ్ శారీస్ క్రేప్ మెటీరియల్లో తీసుకున్నప్పటికీ లుక్ కూడా మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. ఇది మనకి ప్రింటెడ్ క్రేప్ మీద తీసుకున్నాం. ఈ ప్రింటెడ్ క్రేప్లో మనకి ఏంటంటే మధ్యలో బుటీస్ అనేది జరీ స్టైల్లో తీసుకొని అక్కడక్కడ మనకి కుందన్స్ అనేది అంటే ఈ జరీ వీవింగ్లో మనకి కుందన్స్ అనేది ఫిల్ చేస్తాం. సో మనకి లంగా మొత్తం కూడా మనకి ఓవరాల్గా కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. సో చూసారు కదా మోడల్ కూడా మనకి ఏంటంటే జస్ట్ సెల్ఫ్ ప్రింట్లో వస్తుంది అనమాట. ఇది లంగా మొత్తం ఇలా వస్తుంది. అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి బోర్డర్ స్టైల్, ఆ బోర్డర్లో చూసారా మనకి కాంబినేషన్స్ అనేది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్స్లో తీసుకున్నారు. 2 కాంబినేషన్స్ అయినా సరే ఆల్మోస్ట్ మనకి బోర్డర్ అనేది బిగ్ సైజ్ బోర్డర్ స్టైల్లో తీసుకున్నామండి. సో మరి 2 సైడ్స్ కుందన్ ప్యాచెస్, 2 సైడ్స్ పింక్ యూజ్ చేస్తాం. మధ్యలో అనేది బ్లూ అనేది ఎక్కువగా తీసుకొని దీంట్లో ఒక ఫ్లవర్ డిజైన్ స్టైల్లో, ఫ్లవర్ డిజైన్లో కూడా మనకి కుందన్స్ అనేది ప్లస్ మన మోటీవ్స్ మన మోతీ వర్క్ టైప్ ముత్యాల పుసుల టైప్లో చేశారు. ఇంత మొత్తం వర్క్ కూడా చూసారా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. లుక్ కూడా మనకి ఏంటంటే ఈ ప్యాచెస్ బిగ్ సైజ్ బోర్డర్లో ఉంటుంది. లుక్ కూడా మనకి లంగా మొత్తం ఫుల్ నీట్గా ఉంటుంది అనమాట. అంటే కొంతమంది ఏంటంటే సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే ఈ మోడల్ చాలా బాగుంటుందండి. సో మనకి ఓవరాల్గా కూడా మనకి ఆల్మోస్ట్ ఇదే స్టైల్లో వస్తుంది. ఇది ఆల్మోస్ట్ మనకి లోపల లైనింగ్ వేసి మొత్తం నీట్గా కుట్టుంటారు కాబట్టి సో మనకి ఎక్కువగా పెద్ద ప్రాబ్లం ఉండదు ఆఫ్ శారీస్ యూజ్ చేసేటప్పుడు. అదేవిధంగా మొత్తం లంగా మొత్తం ఈ స్టైల్లో ఉంటుందండి. బ్లౌజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి సేమ్ పింక్ సేమ్ పీచ్ కలర్ కాంబినేషన్స్ అనేది క్రేప్ బ్లౌజ్ యూజ్ చేశారు. అదేవిధంగా నెట్టెడ్ హ్యాండ్స్ అనమాట. అంటే మనకి బ్లూ కాంబినేషన్స్ ఇచ్చారు కాబట్టి నెట్టెడ్ హ్యాండ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెట్టెడ్ యూజ్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. సో మనం ఏంటంటే చిన్న బార్డర్, ఇది బార్డర్ స్టైల్ అంటే మనం జస్ట్ సింపుల్గా ప్యాటర్న్స్ పెట్టి కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది.
కొంచెం గ్రాండ్గా కావాలనే వాళ్ళు ఏంటంటే మనకి 3/4 యూస్ చేసినా కూడా చాలా బాగా వస్తుంది అనమాట మోడల్ ఆఫ్ సైజ్ స్టైల్. అదేవిధంగా మనకి చున్నీ ఏంటంటే మనకి బ్లూ కాంబినేషన్స్, అంటే మనకి క్రేప్ తీసుకున్నాం కాబట్టి చున్నీ అనేది మనకి షిఫాన్ మెటీరియల్లో తీసుకున్నాం. సో మెటీరియల్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ షిఫాన్ మెటీరియల్లో ప్లెయిన్లో తీసుకొని సింపుల్గా చిన్న బార్డర్, అంటే మనకి లంగాకి ఏ టైప్ బార్డర్ యూస్ చేస్తామో అదే టైప్ బార్డర్ మనది కంటిన్యూ అవుతుంది అనమాట. అదేవిధంగా కిందకి వచ్చేటప్పటికి మనకి 2 సైడ్స్ మనకి చెప్పారు కదా, అదేవిధంగా మనకి అదే స్టైల్లో మనకి 2 బార్డర్స్, పెద్ద సైజ్ బిగ్ సైజ్ బార్డర్లో 2 కాంబినేషన్స్, 2 అప్ అండ్ డౌన్ పైన కింద మనకి వచ్చేటట్టుగా మనము పళ్ళు దగ్గర 2 ప్యాచెస్ పెద్ద బార్డర్లో తీసుకున్నాం. మోడల్ కూడా మనకి ఏంటంటే ఇది షిఫాన్ మెటీరియల్లో ఉంటుంది కాబట్టి లుక్ కూడా మనకి చాలా మంచిగా కనిపిస్తుంది, చాలా డీసెంట్గా కనిపిస్తుంది. దీని కాస్ట్ కూడా మనకి ఏంటంటే 4500 అలా పడుతుందండి. మరో ఆఫ్ సారీ చూద్దాం. మరొక ఆఫ్ సారీ అండి, మనకి ఇది బ్రైడల్ టైప్ అండి, చాలా బాగుంటుంది. ఆఫ్ సారీ కాంబినేషన్స్లో కూడా మనకి ఏంటంటే ఆఫ్ సారీస్ సో ఎక్కువగా కలర్ కాంబినేషన్స్ చూస్తాం. అదేవిధంగా మనకి వైట్లో గోల్డెన్ కలర్ కాంబినేషన్స్లో తీసుకునేప్పటికీ చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే మ్యారేజ్ ఆ టైంలో కట్టనుకోండి చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ లోపల ఏంటంటే జరీ స్టైల్లో ఉంటుంది, లోపల బెనారస్ వీవింగ్ వస్తుంది అనమాట, పైన థ్రెడ్ వీవింగ్ అండి. ఆల్మోస్ట్ చూసారు మనకేంటంటే వీవింగ్ కూడా మనకేంటంటే నెట్టెడ్ మీద తీసుకొని మొత్తం కంప్లీట్ వైట్ మీద వైట్ థ్రెడ్తో ఇలా మొత్తం లంగా మొత్తం ఫిల్ చేశారు. అదేవిధంగా మొత్తం మధ్య మధ్యలో బుటీస్ అనేది కుందన్స్తో ఎలిపెట్టేటప్పటికి మంచి గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. ఇది కూడా ఏంటంటే మనకి ఆల్టర్నేటివ్గా అనమాట, నెట్టెడ్ స్టైల్ కూడా మనకి ప్యాచెస్ స్టైల్లో వస్తుంది. ఆల్మోస్ట్ మనకి మధ్య మధ్యలో రావడం వల్ల ఏంటంటే లుక్ కూడా చాలా కనిపిస్తుంది. ఇదేంటంటే ఆల్మోస్ట్ మనకి ఫిష్ కట్ టైప్తో డిజైన్ లాగా వస్తుంది. ఆల్మోస్ట్ కింద మనకి టైట్ ఫిట్టింగ్ వచ్చి కింద ఫ్రీ సైజ్ మూవ్మెంట్ లాగా ఉంటుంది అనమాట. లుక్ కూడా చాలా బాగా వస్తుంది. లంగా మొత్తం అదేవిధంగా మొత్తం థ్రెడ్ వీవింగ్తో వస్తుంది. కిందకు వచ్చేటప్పటికి మనకి మొత్తం గ్రాండ్గా అనమాట, అంటే ఇది ఎక్కువగా బ్రైడల్కి యూజ్ చేసే విధంగా మనకి ఏంటంటే ఈ బ్లూ కాంబినేషన్స్ తీసుకున్నామండి. దీంట్లో మనకి ఏంటంటే కొందన్స్తో అక్కడక్కడ మొత్తం లంగా మొత్తం ఫిల్ చేశారు. ఫిల్ చేసేటప్పటికి లుక్ బ్రైట్గా కనిపిస్తుంది. కాంబినేషన్స్ తగ్గట్టు కూడా మనకి వైట్కి బ్లూ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్స్. ఇది జరీ వీవింగ్ అనేది కూడా లుక్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. 2 సైడ్స్ బోర్డర్ స్టైల్ వస్తుంది. అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి జరీ ఇది మనకి సిల్వర్ వీవింగ్లో మనం ప్యాచెస్ తీసుకున్నాం కుందన్స్తో. సో మొత్తం ఆల్మోస్ట్ ఇది ప్లెయిన్ తీసుకొని కింద అనేది జస్ట్ పైపింగ్తో బ్లూ కాంబినేషన్స్ అనేది చేసుకున్నాము. లంగా మొత్తం కూడా మనకి ఓవరాల్గా కూడా ఇదే స్టైల్లో ఉంటుందన్నమాట. దీనికి లంగాకి హైలైట్ ఏంటంటే ఈ బ్రైడల్కి బ్లౌజ్ అనేది చాలా హెవీగా తీసుకున్నాం. చూసారా బ్లౌజ్ కూడా చాలా అట్రాక్షన్గా ఉంటుంది. మొత్తం నీట్గా ఫుల్ వర్క్, అంటే గ్రాండ్గా పార్టీ వేర్కి వెడ్డింగ్కి వాటికి యూజ్ చేసే విధంగా మనకి ఏంటంటే మొత్తం బ్లౌజ్ కూడా మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది. ఫ్రంట్ సైజ్ వర్క్ వస్తుంది. సేమ్ అదే విధంగా కూడా మనకి బ్లౌజ్కి మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి ఫుల్ వర్క్ వస్తుంది అన్నమాట. 2 సైడ్స్ మొత్తం మనకి ఈ బ్లౌజ్ కూడా మనకి బ్రైడల్ టైప్ యూజ్ చేసే విధంగా మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది. సో మనకి హ్యాండ్స్ కావాలనుకుంటే నెట్టెడ్ హ్యాండ్స్ సింపుల్ ప్యాటర్న్స్ అలా యూజ్ చేసుకునే విధంగా మనకి హ్యాండ్స్ కూడా చిన్న పైపింగ్ బార్డర్ తీసుకున్నారు. సింపుల్గా నీట్గా ఉంటుంది అనమాట. ఈ కలర్ కాంబినేషన్స్ తగ్గట్టుగా ఇది బాగుంటుందండి. అదేవిధంగా చున్నీకి వచ్చేటప్పటికి ఏంటంటే నెట్టెడ్ చున్నీ తీసుకున్నాము. నెట్టెడ్ చున్నీలో కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ తీసుకొని మనకి మధ్యలో ఏ టైపు కుందన్స్ ఎక్కువగా ఇచ్చారో అదేవిధంగా మనకి చున్నీలో కూడా కుందన్స్ అనేది మనకి బుటీస్ టైప్ డిజైన్ లాగా మొత్తం తీసుకున్నారు. కిందకి వచ్చేటప్పటికి బోర్డర్ స్టైల్లోకి వచ్చేటప్పటికి మనకి యాక్చువల్గా అన్ని శారీస్కి ఆఫ్ శారీస్కి అన్నిటికి ఆల్మోస్ట్ చిన్న బోర్డర్స్లో తీసుకున్నాం. దీనికి వచ్చినప్పటికి ఏంటంటే కొంచెం బిగ్ సైజ్ బోర్డర్లో తీసుకున్నాం. దీంట్లో మళ్ళీ మన లేస్ టైప్ డిజైన్స్ లాగా మనకి సైడ్ 4 సైడ్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఇదే స్టైల్లో తీసుకున్నప్పటికీ చున్నీ కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. సో మనకి ఏంటంటే ఈ కాంబినేషన్స్ తగ్గట్టుగా కూడా మనకి ఆఫ్ శారీస్ చాలా గ్రాండ్గా బ్రైడల్ ఉంటుందన్నమాట. దీని కాస్ట్ కూడా మనకి ఏంటంటే 6000 అలా రేంజ్ పడుతుందండి. చూసారు కదండి ఆఫ్ శారీస్ని. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుంటాం. థ్యాంక్ యూ. అయినా
కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందన్నట్లు అసలే బాధలతో సతమతమయ్యే మనం ఆ బాధలను తలుచుకుంటూ మనశ్శాంతికి దూరం అవ్వడం ఎందుకు చెప్పండి? సమస్యలు పెట్టిన ఆ పైవాడే సొల్యూషన్ ఇవ్వకుండా ఉంటాడా? సరే, దీని గురించి ఇంకాస్త మాట్లాడుకుందాం. కానీ ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ని ఎలా యూస్ చేసుకోవచ్చో చూద్దాం. ఇవాల్టి క్రాఫ్ట్ మేకింగ్ సెగ్మెంట్లో పేపర్తో స్టార్స్ ఎలా చేయాలో చూద్దాం. కలర్ పేపర్స్తో చాలా క్యూట్గా వీటిని తయారు చేయొచ్చు. ఇంట్లో స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఎలాంటి డెకరేషన్కైనా ఇవి చాలా బాగుంటాయి. డిఫరెంట్ సైజెస్లో వీటిని తయారు చేయొచ్చు. కొంచెం మందంగా ఉన్న ఒక పేపర్ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేయాలి. ఇది 30 to 50 సెంటీమీటర్స్ ఉంటే బాగుంటుంది. తర్వాత పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని ఇలా రైట్ హ్యాండ్ సైడ్ పేపర్ కింది నుండి ఇలా లోపలికి డ్రాగ్ చేయాలి. ఇలా పెంటగాన్ షేప్లో వచ్చేట్టు ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఈ షేప్కి ప్రతి సైడ్ స్మూత్ ఎడ్జ్ వచ్చేట్టు క్రియేట్ చేయాలి. ఇలా స్టార్ షేప్ రెడీ అవుతుంది. అయినా ఇన్ని మాటలు ఎందుకండి? ఎలాగో ఉన్న బాధలు మనకి ఉండనే ఉన్నాయి. ఇక వాటిని తలుచుకుంటూ కొత్తగా లేనిపోని బాధలు ఎందుకు కొని తెచ్చుకోవడం చెప్పండి. అందుకే మానసికంగా గట్టిగా ఉందాం, ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా జీవిద్దాం. ఏంటి ఏం చెప్తున్నానో అర్థమైంది కదా? మరి ఇంకెందుకండి ఆ డల్ ఫేస్? లెట్స్ చీర్ అప్. ఇది ఇవాల్టి లైఫ్ అండ్ స్టైల్. మళ్ళీ రేపు కలుద్దాం.